అందరికీ నమస్కారం. కళ్యాణం చూతమురారండిలో భాగంగా ఇప్పుడు గౌరీ పూజ. వధువు శుచిగా స్నానం చేసి, అంటే మంగళ స్నానం అని అంటారు దీన్ని కూడా, స్నానం చేసి పెళ్లికూతురిని చేసినప్పుడు ఏ చీర కట్టుకుంటుందో ఆ చీర కట్టుకొని మిగిలిన పెళ్లికూతురు అలంకరణ అంతా చేసుకొని బాసికముతో సిద్ధంగా ఉంటుంది. ఈ గౌరీ పూజ వివాహానికి ముందర పెళ్లికూతురు ఇంట్లో కానీ లేదా కళ్యాణ మంటపంలో వధువునికి ఏర్పాటు చేసిన గదిలో కానీ జరుగుతుంది. కన్యావరణం అయిన తర్వాత పెండ్లి కుమారుని వైపు పెండ్లి తంతు ప్రారంభమైనప్పుడే పెండ్లి కుమార్తె వైపు కూడా వివాహ క్రమం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ముందుగా గణపతి పూజ చేసుకుంటారు. ఈ సమయంలో పెళ్లి కూతురు పక్కన కూర్చుంటుంది. గణపతి పూజ తర్వాత నాంది దేవతలను ఆహ్వానించి వారిని పూజిస్తారు. నాంది దేవతలు అంటే ఎవరు అంటే పితృదేవతలు. వంశాభివృద్ధి అనేది వివాహంతోనే ముడిపడి ఉన్న కారణంగా వంశాభివృద్ధిని, వంశ శ్రేయస్సును కాంక్షిస్తూ నాంది పూజ చేయటం జరుగుతుంది. నాంది పూజ తర్వాత అంకురార్పణ జరుగుతుంది. ప్రతి శుభకార్యానికి ముందర పితృదేవతలను తలుచుకోవటం ఎంతో మంచిదండి. ఆ తర్వాత పంచపాలికలలో అంటే 5 మట్టి బొంకుళ్లలో పుట్టమన్నును నింపి వాటిలో నవధాన్యాలను చల్లి ఈ అంకురార్పణను జరిపిస్తారు. ఈ అంకురార్పణ, నాంది దేవతల పూజ అనేవి కొంతమంది 5 రోజుల పెళ్ళిళ్ళలో అదొక రోజు ఏర్పాటు చేసుకొని ముందుగానే చేసుకుంటారు. కొంతమంది ఈ గౌరీ పూజ సమయంలో చేస్తారు. అది ఎవరి పద్ధతులను బట్టి, ఎవరి వీలును బట్టి వాళ్ళు. ఈ అంకురార్పణ తర్వాత కన్యాదాతకు అంటే వధువు తండ్రికి కంకణ ధారణ చేస్తారు. ముందుగా కంకణానికి పూజాధికాలం జరిపి తర్వాత కన్యాదాత కుడి చేతికి ఈ కంకణ ధారణ చేయటం జరుగుతుంది. ఈ విధంగా నాంది దేవతల పూజ తర్వాత అంకురార్పణ అయిపోయిన తర్వాత గౌరీ కంకణ దేవతా పూజ జరుగుతుందండి. ఈ గౌరీ కంకణ పూజ ప్రాణ ప్రతిష్ఠ షోడశోపచార పూజా విధానంతో చేయిస్తారు. ఆ తరువాత వధువు ఎడమ చేతికి కంకణం కడతారు. బృహత్సామ అనే మంత్రంతో వధువును రక్షించమని ఇంద్రుణ్ణి ప్రార్థించి ఆశీర్వదిస్తారు. తరువాత పెండ్లి కుమార్తె చేత గౌరీ పూజ చేయిస్తారు. ఈ గౌరీ పూజ మన తెలుగు సంస్కృతిలో అనాదిగా వస్తున్న వివాహ సాంప్రదాయం. ఇది వివాహ జీవితాన్ని శుభప్రదంగా ప్రారంభించడానికి గౌరీమాత తన ఆశీస్సులతో పాటు అనుమతిని అందించడాన్ని సూచిస్తుంది. గౌరీదేవి గౌరవర్ణంతో ఉండి ప్రేమ, అందం, భక్తి, పోషణ, సంతానోత్పత్తి, మాతృత్వం, శక్తి మరియు సామరస్యం మొదలైన వాటికి దేవతగా పరిగణింపబడుతుంది. వధువు వీటన్నిటికీ ప్రతీక అయిన గౌరీదేవిని అన్ని విషయాల్లోనూ తనకు తోడుండమని, గౌరీ శంకరులాగా పరిపూర్ణ సంబంధం కలిగి ఉండేలా ఆశీర్వదించమని ఆ గౌరీదేవిని ప్రార్థిస్తుంది. గౌరీదేవి సర్వమంగళ స్వరూపిణి. అందుకే వివాహ సమయంలో గౌరీ పూజ ఎంతో ప్రధానమైన ఘట్టం. వధువు కలకాలం సుమంగళిగా ఉండేందుకు, సకల శుభాలను పొందేందుకు ఈ గౌరీ పూజ చేయిస్తారు. ఇంకా మాంగళ్య సౌభాగ్యం కోసం వధువు వివాహానికి ముందు గౌరీదేవి పూజ చేస్తుంది. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఆ వధువుకు లభిస్తాయి. రుక్మిణి కళ్యాణ ఘట్టంలో కూడా ఆమె నిత్య సుమంగళి అయిన గౌరీదేవిని పూజిస్తుంది. ఈ గౌరీ పూజ సమయంలోనే వధువు గోత్రాన్ని తన తండ్రి గోత్రం నుంచి వరుడి గోత్రంగా మార్చే ఆచారం అయిన ప్రవరను నిర్వహిస్తారు. ఈ గౌరీ పూజకు 2 కుటుంబాలకు చెందిన వృద్ధ జంటలు ప్రవరకు హాజరై దీనిని వీక్షించాలి. ఈ గౌరీ పూజ సమయంలో ఈ వధువును కొత్తగా అల్లిన వెదురు గంపను అంటే బాగా ముందుగా అలంకరించి అందులో బియ్యం పోసి దానిలో వధువును కూర్చోపెట్టి అప్పుడు పూజ చేయిస్తారు. కొంతమంది గౌరీ పూజ అంతా అయిన తర్వాత వధువుని గంపలో కూర్చోబెడతారు. ఈ గంపలో కూర్చోబెట్టే సాంప్రదాయం వెనుక ఎంతో గొప్ప అర్థం ఉందండి. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని అంటారు. వాళ్ళ సిరి సంపదలన్నీ ఆ పిల్లే అంటారు. ఆడపిల్లను బయటకు పంపటం అంటే వాళ్ళ ఇంటి సిరి సంపదలను పంపించడమే కదా. సంపదలు వసికేది ఆ శ్రీ మహాలక్ష్మి. ఆమె తామర పువ్వులో ఉంటుంది. అందుకే గంపని తామర పువ్వుగా భావించి మా ఇంటి మహాలక్ష్మిని తామర పువ్వులో పెట్టి మరీ మీకు ఇస్తున్నామని చెప్పటం. ఇంత అర్థం ఉందండి ఈ గంప సంస్కృతి వెనకాల.
ఇంత సౌభాగ్యాన్ని ఇచ్చే ఈ గౌరీ పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వర్తించాలండి. అలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే వాళ్ళ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండేలా ఆ తల్లి దీవిస్తుంది. మళ్ళీ మరో భాగంలో కలుద్దామండి.